ఈ రోజు మీ ఎంగేజ్మెంట్ పెట్టుకుని ఇక్కడికి వచ్చారు కదా, అందుకే. మీ అందరికీ ఒక స్పెషల్ ట్రీట్ ఇద్దామని వచ్చాను. మై డార్లింగ్, అందరూ తన వాళ్ళ కోసం పనిచేస్తే నువ్వు తన వాళ్ళని కూడా లెక్క చేయకుండా పనిచేస్తావు. ఐ లవ్ యూ. రేయ్, తీసుకురండ్రా. రేయ్, వెళ్ళండ్రా. ఇంకా చేయాల్సిన పని చాలా ఉంది. ఎవడైనా ముందుకొచ్చాడో నరుకుతా. రేయ్ శివ, ఎవరడ్డాకొచ్చి ఏం మాట్లాడుతున్నావు? నేను కొట్టాలని డిజైన్ అయిపోయానంటే అడ్డా ఎవడిదైతే ఏంటి? అడ్డంగా ఎవడొచ్చినా సరే తొక్కేసి కాలు మీద కాలేసుకుని మీసం తిప్పుతా. ఏంట్రా టోనే చేంజ్ అయింది? ఒక టోన్ మాత్రమే కాదురా, అక్కడ కూర్చునుంది కదా, తను నా ఎంటైర్ క్యారెక్టర్ నే మార్చేసింది. నేనెంత ఇడియట్ లోఫర్ పాపిని వర్స్ట్ నా కొడుకునంటే నన్ను కాళ్ళకేసుకున్న చెప్పులు వదిలే చోట కూడా కూర్చోపెట్టకూడదు. అలాంటిది నా కాళ్ల మీద పడి ఏమందో తెలుసా? ఆశీర్వదించన్నయ్యా అంది. ఈ చేత్తో ఎన్నో పాపాలు చేసిన ఒక్కరోజు కూడా ఈ చెయ్యి షేక్ కావలేదు. కానీ తను రాఖీ కడుతుంటే నా చెయ్యి షేక్ అవడమే కాదు, ఏకంగా నేనే షేక్ అయిపోయా. తను నా కాళ్ల మీద పడినప్పుడు తన కన్నీళ్లతో నా కాళ్ళు తడిచాయి. నా తలకెక్కిన పొగరంతా తన కన్నీటితో కడిగి పారేసింది. ప్రేమాన బంధాల్లో ఇంత పవర్ ఉంటుందని నాకు అప్పుడే తెలిసింది. లైఫ్ లో ఫస్ట్ టైం. వింటున్నావా? లైఫ్ లో ఫస్ట్ టైం డబ్బు కంటే ప్రేమకే పవర్ ఉందనిపించింది. చిన్న వయసులో మా నాన్న వస్తాడన్న నా నమ్మకం అబద్ధమైనట్టుగా మా అన్నయ్య వస్తాడన్న తన నమ్మకం కూడా అబద్ధం కాకూడదని డిసైడ్ అయిపోయా. రేయ్, నేను మోసం చేస్తున్నానని తెలిసి కూడా నేను పిలిచిన వెంటనే ఒక్క మాట కూడా మాట్లాడకుండా మా అన్నయ్యని వచ్చింది కదా, ఆ నమ్మకాన్ని మోసం చెయ్యకూడదని ఫిక్స్ అయిపోయా. అందుకే తనని నాతోనే తీసుకొచ్చాను. ఇదంతా తన ముందు చేస్తున్నది నేనేంటన్నది ప్రూవ్ చేసుకోవడానికి కాదురా, ప్రతి ఒక్క చెల్లెల ముందు తన అన్నయ్య వచ్చి నిలబడితే ఎలా ఉంటుందో అని ఇలాంటి వెధవన కొడుకుల ముందు ప్రూవ్ చేయడానికి. రేయ్, నీ వెనకాల తనుంటే నా వెనకాల ఎవరున్నారో తెలుసుగా? మై డాడ్ జేబీ ద కింగ్ మేకర్. ఎక్స్ట్రా డబ్బులు కావాలంటే అడుగు, ఇంకో సూట్ కేసు పారేస్తా. చేతికి కట్టిన ఆధారం కట్ చేసి తను నువ్వే ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళాలి. వి ఆర్ గుడ్ ఫ్రెండ్స్ బేబే. అడ్రస్ తెలుసుకుని సర్వీస్ చేయడానికి నేను కొరియర్ బాయ్ కాదురా, ఫైటర్. కొడితే ఎవడు అడ్రస్ అయినా గల్లం తవ్వాల్సిందే. పోయాడికి నా పేరు చెప్పండి. చేసేదంతా చూస్తూ సైలెంట్ గా ఉండడానికి ఆ శివుడి ముందున్న నందిని కాదురా, ఆ దుర్గమ్మను మోసుకు తిరిగే సింహాన్ని. వాడికున్న పవర్ అంతా యూజ్ చేయని, వాడికున్న జనాన్ని యూజ్ చేయని, లేదా వాడికి ఏదైనా ఇక్కడ దమ్ము కాని ఉంటే అది కూడా యూజ్ చేసినా సరే ఐఎమ్ రెడీ టు ఫేస్. ఒక్కడనే వస్తా, చూసింది తలకెక్కే లోపు అంతా ఫినిష్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతానంతే. బచ్చాగాళ్ళు సింపుల్ గా ఒక్కడిచ్చినందుకే లేవకుండా పడుకున్నారు. నేను సీరియస్ గా కొడితే స్ట్రైట్ గా కాటికే. ఏంట్రా చూస్తూ నించున్నారు? ఒకరు నింపుకొని పంజాబ్ విసరడానికి వచ్చిన ఆ సింహాన్ని చీల్చి సముద్రంలో పారేయండి.
చెలిమా రే మచ్చా ఎక్కడున్నాడో ఫోన్ చేసుకోండి. ఓకే సార్. ఇంకా ఎంతసేపు? వచ్చేస్తాడమ్మా. వచ్చేస్తున్నాడు. ఆన్ ద వే. ఈరోజు వాడు ఎంగేజ్మెంట్ చేసి పెళ్ళై సంసారం చేసే ముందు కొంచెం సంస్కారం నేర్పిద్దామని వేలాడ తీశా. నా కొడుకేమైనా అయిందో? అది కూడా నీ చేతిలోనే ఉందిరా. ఏం కావాలా నీకు? ముందు వదిలేయ్. జైల్లో ఉన్న ఆ మనిషిని ముందొదిలేయ్. ఆ ఏరియాలో హాస్పిటల్ కట్టాలనుకున్న నీ కలను ముందొదిలేయ్. వదిలేమని చెప్తాను. ఇప్పుడే వదిలేమని చెప్తాను. నా కొడుకుని మాత్రం వదిలిపెట్టు. నేను నా నీడను కూడా నమ్మనురా. నీలాంటి కంత్రిగాడిని ఎలా నమ్ముతాను? మూసుకుని ఇప్పుడే నువ్వు వెళ్ళి ఆయన్ని రిలీజ్ చేయించు. నువ్వు చూస్తున్నావుగా నీ కొడుకుని, నాకు కూడా ఆయన్ని చూపించు. వెళ్తున్నా. రేయ్, బండి తీరా త్వరగా. పోలీస్ స్టేషన్ పోనీ. రేయ్, వారిని రిలీజ్ చేయరా. చెప్పింది చేయరా త్వరగా. సార్, తప్పైపోయింది. మేడం, మీరు కూడా వెళ్ళండి. వెళ్తున్నారు కనిపిస్తుందా? వెళ్తున్నారు చూడు. వెళ్తున్నారు చూడు. చూడు చూడు, ఇక్కడికి వచ్చారు చూడు. చూస్తున్నావా?
సరిగ్గా చూడండి, సరిగ్గా వినండి, అందరూ వినండి. ఈ డాక్యుమెంట్స్ అన్ని చించేస్తున్నా. ఇక మీద ఈ స్థలం మీదే, సరేనా? చించేస్తున్నాడు చూడు. చెప్పిందంతా చేశాను. నా కొడుకు ఏదైనా జరిగితే నేను ఒక రకమైన కంట్రీ మేడ్ పిస్టల్ లాంటోడిని. ఎదురుగా ఉన్న శత్రువుని మాత్రమే కాల్చను. సరిగా హ్యాండిల్ చెయ్యకపోతే కన్ను పట్టుకున్న వాడిని ముందు కాల్ చేస్తా. హ్యాండిల్ మీ విత్ కేర్. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. రేప్ అండ్ మర్డర్ కేస్, జీవిత ఖైదు కన్ఫర్మ్. నేనైతే కేసు మూసేస్తాను. అమ్మా నాన్న కానీ ఇవన్నీ చూసిన ఐ విట్నెస్ ఒకడున్నాడు. ఇలా చూడు, అద్దె కట్టడానికే కష్టంగా ఉంది. ఇలాంటి సమయంలో ఇవన్నీ అవసరమా? చిన్నపిల్లమ్మ, పాపం తనకి న్యాయం జరగదు. నాన్న త్వరగా రా నాన్న, నీకోసమే ఎదురు చూస్తుంటాను ప్లీజ్. అలాగే నాన్న, వచ్చేస్తాను. లక్ష్మి వెళ్ళొస్తాను. అలాగే, త్వరగా వచ్చేయండి. ఆడినోరెలా ముయిస్తాను. త్వరగా రా నాన్న, నీకోసమే ఎదురు చూస్తుంటాను ప్లీజ్. అప్పుడే చెప్పానుగా, నాన్న వచ్చేంత వరకు నేను రానని. అధర్మాన్ని అంతం చేసింది కురుక్షేత్రం. దానికి ఆ భగవంతుడి రథం మీదున్న ఆంజనేయుడే సాక్షి. ఇప్పుడు ఈ అధర్మాన్ని అంతమొందించాలి. దానికి ఈ ఆంజనేయుడే ప్రత్యక్ష సాక్షి. నా ఒళ్ళో కంటే ఎక్కువగా వాడు వాళ్ళ నాన్న భుజం మీదే పెరిగాడు. ఇప్పుడు మీ నాన్న చనిపోయాడు, ఇంకెప్పటికీ రాడు అని నేను వాడికి ఎలా చెప్పను డాక్టర్? వాళ్ళ నాన్న కనిపించట్లేదు అన్నందుకే మంచాన పడ్డాడు. ఇంకెప్పుడు తిరిగి రాడని తెలిస్తే వాడేమైపోతాడో అని యాజ్ ఎ డాక్టర్గా నేను ఊహించలేకపోతున్నాను. తినండి తినండి, బాగా తినండి. భర్త లేని భార్య గుడి లేని విగ్రహం లాంటిది. దుష్టుల చెడు దృష్టికి బలి అవుతుంది. వారం తర్వాత వస్తాను. అప్పుడు కూడా నా డబ్బు ఇవ్వలేదంటే అసలే నాకు ఆకలి ఎక్కువసేపు ఆగలేను. జనాల మీద పడ్డ చెడు దృష్టి పోగొట్టుకోవాలంటే నల్లత్రాడు కట్టుకుంటారు. ఆడదాని మీద పడ్డ చెడు దృష్టి పోవాలంటే పసుపు తాడే దిక్కు. ఇలా రోజు అవమానాలతో చచ్చే బదులు మనందరం ఒకేసారి విషం తాగి చద్దామత్తయ్యా. ఈ సమస్యలన్నిటికీ చావు ఒకటే పరిష్కారం అని నువ్వు అనుకుంటే నీ బిడ్డ కోసం నువ్వు చచ్చి బ్రతకడానికి ఒక పరిష్కారం ఉంది. నీకోసం కాకపోయినా ఆ పాప కోసమైనా పెళ్లి చేసుకో బాబు. ఈ పెళ్లికి నువ్వు ఒప్పుకుంటే నీ బిడ్డకు తండ్రి ఆశ్రయం దొరుకుతుంది. వాణ్ణి బాగా చదివించి గొప్పవాణ్ణి చేస్తారు. ఒప్పుకో లక్ష్మి, కాదనుకో. నేను ఈ పెళ్లికి ఒప్పుకుంది నాకు భర్త అవసరమని కాదు, వాడికి నాన్న అవసరం ఉందని.